పశ్చిమ కనుమలు కేవలం కొండలు, అడవులు మాత్రమే కాదు. అవి మన దేశానికి ఒక జీవనాడులు. ఎన్నో అరుదైన మొక్కలు, జంతువులకు అవి నిలయం. అలాంటి అద్భుతమైన ప్రాంతాల్లో వాతావరణ మార్పుల వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని హైదరాబాద్ సిసిఎంబి లాకోన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. పశ్చిమ కనుమలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ప్రపంచంలో అత్యంత కీలకమైన జీవ వైవిధ్య హాట్స్పాట్లలో ఒకటి. ఇక్కడ ఉండే ప్రతి మొక్క, పురుగులు మన పర్యావరణ వ్యవస్థకు చాలా ముఖ్యం. భూమి మీద కనిపించే మొక్కలే కాదు, వాటికి భూమి లోపల సహాయపడే సూక్ష్మజీవులు కూడా అంతే ప్రాముఖ్యం. ఈ మైక్రోబయల్ సిస్టమ్స్ అంటే నేలలో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మొక్కల ఎదుగుదలకు, రక్షణకు, ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి లేకపోతే మొక్కలు ఆరోగ్యంగా ఉండలేవు. ఇటీవలి కాలంలో వాతావరణంలో పెరిగిపోతున్న వేడి, పొడి పరిస్థితుల వల్ల ఈ సూక్ష్మజీవుల వ్యవస్థలు బలహీనపడుతున్నాయని సర్వే బృందం గుర్తించింది. ఇది ఒక సవాలుగా కనిపించినా మనం దీన్ని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. ఎలా అంటే, ఈ సూక్ష్మజీవుల గురించి మనం ఇంకా లోతుగా అర్థం చేసుకుంటే వాటిని ఎలా పరిరక్షించుకోవాలో తెలుస్తుంది. వాటిని బలోపేతం చేయడం ద్వారా పశ్చిమ కనుమల్లో వృక్ష సంపదను మరింత రక్షించుకోవచ్చు. పశ్చిమ కనుమలు కేవలం మొక్కలకు మాత్రమే కాదు, మన జీవనాదులకు కూడా మూలమే. అవి వర్షాలను ఆకర్షించి నదులను, నీటిని అందిస్తాయి. అలాంటి ప్రాంతాన్ని మనం కాపాడుకోవటం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవటమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, గ్లోబల్ వార్మింగ్ వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. పర్యావరణ మార్పులను ఎదుర్కోవటానికి మన దగ్గర చాలా మార్గాలున్నాయి. సిసిఎంబి వంటి సంస్థలు గత వాతావరణ పరిస్థితులు, ఆవాసాల స్థిరత్వం, జీవ వైవిధ్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో అధ్యయనం చేస్తున్నాయి. ఇలాంటి అధ్యయనాలు మనకు చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మానవ కార్యకలాపాలు, వాతావరణ మార్పుల ప్రభావం నుంచి పశ్చిమ కనుమలను ఎలా కాపాడాలి, ఎలాంటి పరిరక్షణ వ్యూహాలు అమలు చేయాలి అనే స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవటానికి వీలు కలుగుతుంది. ఈ సూక్ష్మజీవుల గురించి మరింత లోతైన పరిశోధనలు చేయడం ద్వారా గొప్ప విజయాలు సాధించవచ్చు. నేలలో ఉన్న మంచి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మొక్కల ఎదుగుదలకు సహాయం చేస్తాయని మనకు బాగా తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది వాటికి అనుకూలమైన వాతావరణాన్ని తిరిగి సృష్టించడం. దీనివల్ల మొక్కలు మరింత బలంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. పశ్చిమ కనుమల్లో అరుదైన మొక్కల జాతులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు ఉన్నప్పటికీ మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ మొక్కలను కాపాడుకోవచ్చు, కొత్త తరహా పద్ధతులను అమలు చేసుకోవచ్చు. తాజా పరిశోధనలు పశ్చిమ కనుమల్లో గణనీయమైన సూక్ష్మజీవ వనరుల గురించి, ఈ కమ్యూనిటీలను అర్థం చేసుకోవటం, స్థిరమైన పద్ధతులకు ఎంత ముఖ్యమో నొక్కి చెబుతున్నాయి. అంటే మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మనం అద్భుతాలు సృష్టించవచ్చు. కేవలం సమస్యలను చూసి నిరాశపడకుండా పరిష్కారాలపై దృష్టిని పెట్టడం చాలా ముఖ్యం. ప్రస్తుతం అడవుల నరికివేత, క్వారీయింగ్, ప్రణాళిక లేని అభివృద్ధి వంటి మానవ కార్యకలాపాలు పశ్చిమ కనుమలకు ముప్పుగా మారాయి. ఇవి కొండ చర్యలు విరిగిపడటం, మట్టి కోత, జీవ వైవిధ్య నష్టానికి దారితీస్తున్నాయి. కానీ మనం ఈ సమస్యలు సమన్వయంతో పరిష్కరించడానికి ప్రయత్నం చేయొచ్చు. స్థానికులను ఈ పరిరక్షణ ప్రయత్నాల్లో భాగంగా చేస్తే వారి భాగస్వామ్యంతో పనులు మరింత సులభమవుతాయి. అడవులను సంరక్షించడం, అక్రమ తవ్వకాలు నిరోధించడం, పర్యావరణ అనుకూలమైన అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం ద్వారా మనం చాలా మార్పు తీసుకురావచ్చు. గతంలో కంటే ఇప్పుడు మన దగ్గర మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, ఎక్కువ అవగాహన ఉన్నాయి. వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా వీటిపైనే ఎక్కువగా ఫోకస్ పెరుగుతోంది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తలు అంతా కలిసి పనిచేయడానికి ముందుకొస్తున్నారు.
పశ్చిమ కనుమలను కాపాడుకోవటానికి అందరం ఒకటైతే అది సాధ్యమవుతుంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెట్లు నాటడం, నీటిని పొదుపుగా వాడటం వంటి చిన్న చిన్న పనులు కూడా పర్యావరణాన్ని కాపాడటానికి దోహదం చేస్తాయి. మన పిల్లలకు, భావితరాలకు ఒక సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించాల్సిన బాధ్యత మనపైనుంది. పశ్చిమ కనుమల పరిరక్షణ అనేది కేవలం ఒక ప్రాంతానికో, ఒక దేశానికో సంబంధించిన విషయం అయితే కాదు, అది ప్రపంచ మానవాళి అందరి బాధ్యత. మన శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు ఎంతో విలువైనవి. అవి మనకు మార్గాన్ని చూపిస్తాయి. వాటి ఆధారంగా మనం ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్ళాలి. కేవలం అరుదైన మొక్కల జాతులే కాదు, వాటికి ఆధారమైన సూక్ష్మజీవుల వ్యవస్థలను కూడా కాపాడటం ద్వారా మనం ఒక సమగ్రమైన పరిరక్షణ విధానాన్ని అమలు చేసుకోవచ్చు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ సమతౌల్యం వేగంగా మారుతోందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నప్పటికీ మనం నిరాశ చెందాల్సిన అవసరమే లేదు. ప్రతి సవాలు వెనుక ఒక పరిష్కారం ఉంటుంది. ఈ విషయంలో కూడా అంతే. మనం సానుకూల దృక్పథంతో, సమిష్టి కృషితో ముందుకు కొనసాగితే పశ్చిమ కనుమల అందాన్ని, జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకా గొప్పగా వాటిని మరింత సంపన్నంగా మార్చవచ్చు. భూమి లోపల ఉండే సూక్ష్మజీవుల వ్యవస్థల ప్రాముఖ్యతను మనం గుర్తించడం చాలా ముఖ్యం. వాటిని బలోపేతం చేయడానికి మనం చేసే ప్రతి ప్రయత్నం పశ్చిమ కనుమల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల అరుదైన మొక్కల జాతులు కనుమరుగవ్వకుండా నిరోధించవచ్చు. కొత్త తరహా మొక్కలు పుట్టుకొచ్చే అవకాశము ఉంటుంది. పర్యావరణ వ్యవస్థ మరింత బలంగా మారుతుంది. మనం ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి మనకు తిరిగి చాలా ఇస్తుంది. ఈ సూక్ష్మజీవుల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి మనం మరింత అవగాహన పెంచుకుంటే అవి మనకు ఎలా సహాయపడతాయో తెలుస్తుంది. వాటిని ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. నిరాశ పడకుండా సానుకూల దృక్పథంతో కలిసికట్టుగా మనం ముందుకు సాగాలి. ఈ సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని పశ్చిమ కనుమల శోభను మనం మరింతగా పెంచవచ్చు.